కొండమ్మండి. మాది స్వతంత్ర నగరం గాజువాక వినాయక జ్ఞాన కేంద్రంలో మేము ధ్యానం చేసుకుంటాం. మా పత్రి సార్‌కి, పత్రి మేడంకి పాదాపు వందనాలు. మా జయలక్ష్మి మేడంకి కూడా పాదాపు వందనాలు. మేము ధ్యానానికి మేడం గారు రోజు రమ్మని మాకు కబురు పెట్టేవారు. మేము ధ్యానానికి అక్కడికెళ్ళి నిద్రపోవాలేటనేసి మేము వచ్చేవారం కాదు. వస్తే రోజు ఆవిడ చెప్తూ ఉండేది, ఇంట్లో పనిచేసిన ఆవిడ. మేము ఒకరోజు మా పిల్లలు పంపించాము. ఉదయాన్నే పంపించి మేడం గారు చాక్లెట్లు ఇచ్చి జ్ఞానం చెప్పేవారు. మా పిల్లలొచ్చి, "అమ్మ జ్ఞానం కూడా చాలా బాగుంది. మీరెళ్ళి జ్ఞానం చేసుకోండి" అని మా పిల్లలు పంపించారు మమ్మల్ని. మేము రోజుకి 12 గంటలు, 11 గంటలకి పనంతా చేసుకొనొచ్చి మేము జ్ఞానం చేసేవారు. మాకు అలాగా మా పాపకి ఆరోగ్యం బాగుండేది కాదు. మా పాప గురించి నేను ఆరోగ్యం బాగోలేదనేసి నేనొచ్చానండి జ్ఞానంలోకి. మా పాపకి ఫిట్స్ వచ్చి తలలోను కంతిలా పుట్టింది. ఈ పాపకి ఎన్ని మందులు వాడినా బేగా తగ్గదనేసి అన్నారు. అనగానే నేను జ్ఞానంలోకి వచ్చాను. మేడం గారు అన్నారు, "నువ్వు తగ్గుతుందమ్మా, నువ్వు జ్ఞానం చేయి 41 రోజు" అన్నారు. అలాంటి 41 రోజులు నేను 3 సార్లు చేశానండి. మా పాపకి 3 సార్లు హాస్పిటల్‌కి తీసుకెళ్ళాము. నాలుగోసారి తీసుకెళ్తే మీ పాపకి ఏం లేదని మా డాక్టర్ గారు స్కాన్ చేసి చెప్పారు. నేనైతే చాలా ఆర్థికంగా ఉండేదాన్ని. నా చిన్నప్పటి నుంచి నాకు ఎక్కువ బాధలు ఉండేవి. నేను చాలా వరకి ఎక్కువగా ఏడుపుతూనే ఉండేదాన్ని. నేను జ్ఞానంలోకి వచ్చాను. చాలా ఆనందం పొందానండి. జయలక్ష్మి గారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా మాకు రుణం తీరదు. కానీ చాలా చాలా ఆనందం అండి ఈ జ్ఞానం చేయడంలోను. మేడం గారు పిరమిడ్లు తయారు చేయడం, మమ్మల్ని ఎక్కడ పడితే అక్కడికి జ్ఞానమ శిఖరాలకు తీసుకెళ్ళడం చాలా వరకి ఆనందం అండి. మేము ఈ ఈ పిరమిడ్లు తయారు చేయడం మాకు రాకపోయినా సరే ఎంతో కొంత నేర్చుకోండి అని మేడం గారు దెబ్బలాడి వంపడం, లేకపోతే ఏదో చేయడం, అందులో సేవ చేసుకోవడం మాకు భాగ్యం దక్కిందండి మా మేడం గారి ద్వారా. మేము వినాయక పిరమిడ్ జ్ఞానం చేస్తుంటే మాకు ఎంత ఆనందం అంటే మా పిల్లల వంకేటి, మా వంకేటి ఈరోజు నేను ఎంత స్థాయిలో ఉన్నానంటే అంత స్థాయిలో ఉన్నానండి. 2 ఫ్లోర్లు ఇల్లు కట్టుకున్నాను. అందరూ ఇల్లులు కట్టుకున్నారు. "నువ్వు నూతిలో ఉండిపోయినావు, మీ ఆయన ఎప్పుడు తాగుబోతు" అనేసి అందరూ ఎటకారించేవారు. అలాంటిది మా పిల్లలు ఎదిగారు. నన్ను ఈరోజు జ్ఞానానికి రానిచ్చి 2 ఫ్లోర్లు ఇల్లు కట్టుకున్నానండి. మా ఆయన కూడా తాగడం మానేశారు. ఎంత ఆనందంగా ఉన్నానంటే అంత ఆనందంగా ఉన్నానండి. మా అబ్బాయి నేవల పోలీసు. ఈరోజు మా పాప పెళ్లి చేసేసాను. ఏ రూపాయి లేకుండా మా ఇంట్లోనే నేను పెళ్లి చేశానండి మా పాపకి. చాలా ఆనందం పొందుతున్నానండి ఈ జ్ఞానంలోకి రానిచ్చి. అసలు నేను అనుకోకంటే అన్నీ జరుగుతున్నాయి. మా పాపకో పాప, మా బాబుకో బాబు. చాలా ఆనందం అండి ఈ జ్ఞానం. నాకు చాలా కాలంతా బాధలుండియి, ఎంకలో నొప్పులుండియి. ఈ జ్ఞానం వల్ల తగ్గిందండి. ఆ తర్వాత అలాగా జ్ఞానం రానిచ్చి చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలండి ఈ జ్ఞానానికి. ఈ భూదేవికి, భూమాతకి, ప్రకృతి మాతకి ఈ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకొని చాలా ఆనందం పొందుతానండి ఈరోజు నేను. చాలా చాలా అందరూ కూడా ఈ జ్ఞానాన్ని పొందాలనేసి అందరూ కూడా చూసి అందరూ జ్ఞానానికి రావాలనేసి నేను చెప్తున్నానండి. ఈరోజు నేను ఎంత ఆనందంగా ఉన్నానంటే చిన్నప్పటి నుంచి మా అమ్మ లేక మా తమ్ముళ్ళు పెంచుకొని ఎంత దుఃఖంతో ఉండేదాన్ని. ఈరోజు అనుభవంతో నేను ఈరోజు చెప్తున్నానండి. చాలా చాలా ఆనందం అండి. ఈ పిఎంసి వారికి, ఈ వినాయక పిరమిడ్కి, జయలక్ష్మి మేడంకి, అందరికీ పత్రి సార్‌కి, పత్రి మేడం గారికి, ఇక్కడున్న అందరు గురువులకి, అందరికీ శిష్యులకి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకొని పిఎంసి వారికి నేను చాలా చాలా సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ.